మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీకి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. చిలకలూరిపేట ప్రజల హృదయాల్లో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి ఈరోజు నీతులు చెబితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. అధికార గర్వంతో చేయాల్సిన అరాచకాలు దుర్మార్గాలు చేసి ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తే ఎలా అని నిలదీశారు. నిజాయితీపరుడైన ఎంపీపై మైకుల ముందు ప్రేలాపనలు పేలితే సరిపోతుందా అని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ₹40 లక్షల రూపాయలతోటి 100 HP రెండు మోటార్లని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. చిలకలూరుపేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మార్చి 24వ తేదీ నాటికి గతంలో ఎప్పుడూ కూడా ఈ లెవెల్ వాటర్ లేదు. అంటే కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకులు ఉంటే మంచినీటి కొరత లేకుండా తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి వాటర్ లెవెల్ చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి రాబోయేటువంటిది ఈ 100 HP మోటార్లు ఒక రోజు ఆడితే చిలకలూరుపేట టౌన్కి 3 రోజులకు సరిపడా నీళ్లు ట్యాంకులోకి రావడం జరుగుతుంది. వీలైన వరకు వేసవి కాలంలో కూడా చిలకలూరుపేటలో ఎక్కడ మంచినీటికి కానీ మామూలు సాధారణ అవసరాలకు కానీ లోటు లేకుండా చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ మన ఈ వెంకటేశ్వరరావు గారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా మంచినీటి సరఫరాలోనే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రాబోయే వేసవి 3 నెలల్లో కూడా అదేవిధంగా భవిష్యత్తులో కూడా రోజు నీళ్ళు ఇచ్చేటువంటి సిస్టమ్ తీసుకురాబోతూ ఉన్నాం. ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది త్వరలో. ఇక చిలకలూరుపేటకి రాబోయే ఎన్నేళ్ళు వెంకటేశ్వరరావు ఎన్నేళ్ల వరకు ఇక సమస్య ఉండదు. రోజువారీ 2058 వరకు రోజు నీళ్ళు ఇచ్చే సిస్టాన్ని తీసుకుంటున్నాం. శాంక్షన్ అయింది. గత పాలకులు గత ముఖ్యమంత్రి లింగంగుంట వచ్చి